కర్నూలు కిమ్స్ ఆసుపత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఓరోకల్లు మండలం ఉప్పలపాడుకు చెందిన వెంకటరమణారెడ్డి చనిపోయారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఆపరేషన్ విజయవంతమైందని చెప్పిన తర్వాత మరణించినట్లు సమాచారం ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. సర్జరీ అయిపోయిన 5 నిమిషాలకు సర్జరీ 100% సక్సెస్ అయిందండి. గ్రాండ్ సక్సెస్ అయింది. రండి మీరు చూతురండి అని చెప్పి మా చెల్లెల్ని, మా బావగారి కోడళ్ళు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ కుటుంబాన్ని తీసుకొని పోయినారు. వాళ్ళ కుటుంబాన్ని తీసుకొని పోయిన తర్వాత వాళ్ళు ఏమన్నారు, ఎందుకు ఇక్కడ ఆపినారంటే, లేదు ఇంకొక 5 నిమిషాల పని ఉంది, మీరు ఇక్కడ ఆగండి అన్నారు. 5 నిమిషాల స్ట్రోక్ అన్నారు. మళ్ళీ ఇంకొక 5-10 నిమిషాల్లో బ్లీడింగ్ అవుతుంది అన్నారు. ఆపరేషన్ 100% సక్సెస్ అయినప్పుడు బ్లీడింగ్ ఎందుకు అవుతుంది అని చెప్పి అడుగుతున్నాను. నువ్వు బ్లీడింగ్ అయ్యేటప్పుడు డాక్టర్, ఇక్కడ ఉండాల్సిన డాక్టర్ ఎందుకు పారిపోయినాడు? ఆపరేషన్ చేసిన డాక్టర్ జూనియర్లతో చేపించి ఒక్క సీనియర్ డాక్టర్ ఉండి సీసీ ఫుటేజీలు లేకుండా, వాళ్ళు ఎటువంటి కారణాలు లేకుండా ఆయన ఎందుకు పారిపోవాల్సి వచ్చింది?